గుడిలోని దీపం ఆరింది ఆ క్షణములో, పువ్వైన కావని పూజించలేవని పూజారి తరిమాడు పోమని. వాళ్ళు చెప్పిన జీవిత సత్యాలు కానీ ఇలాంటి మహామహులు విఎస్ఆర్ స్వామి ఇలాంటి మహామహులతో పనిచేయగలగటం. జర్నీ చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఫీల్డ్ సినిమా ఫీల్డ్. ఇంటికి ప్రొడ్యూసర్లు వచ్చేవాళ్ళు, డైరెక్టర్లు వచ్చేవారు, ఆర్టిస్టులు వచ్చేవారు. సో ఆ సినిమా అట్మాస్ఫియర్ అనేది వేరే లోకం కాదు. సినిమాలో ఒక స్కూలు సినిమా. చిత్రపరిశ్రమలో నాన్నగారి దగ్గర నుంచి మీ జర్నీ ఎలా సాగింది? మీ వారసత్వాన్ని ఎలా నిలబెట్టారు? దేశం అంటే మనుషులే మాధవన్ సినిమా తెలుగు, తమిళు, కన్నడము, హిందీ దాదాపు ఒక 42 సినిమాలు అప్రెంటిస్గా, అసిస్టెంట్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా 42 సినిమాలు పనిచేసి 83లో డైరెక్టర్ అయ్యాను. సంతానం అని రాసే ప్రతి పదం కూడా సమాజం కోసం, సమాజం ఎప్పటి కోసం. చాలా ఒక శ్రీశ్రీ గారితో కూర్చొని పాట రాయించుకుంటాం, ఒక ఆత్రేయ గారితో కూర్చుంటాం, ఒక ఆరుద్ర గారితో పనిచేయటం. అలాగే కెమెరామెన్లు మార్కస్ బారట్లే, బాబుబాయ్ మిస్త్రీ, రవికాంత్ నాగాయచ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శ్రేణి టీవీ సార్. థ్యాంక్ యూ. చిత్ర పరిశ్రమలో 24 విభాగాలు అంటారు కదా, 24 ఫ్రేమ్స్ క్రాఫ్ట్స్. దాదాపు ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు నిష్ణాతులే. సో చిత్ర పరిశ్రమలో నాన్నగారి దగ్గర నుంచి మీ జర్నీ ఎలా సాగింది? మీ వారసత్వాన్ని ఎలా నిలబెట్టాలనుకుంటున్నారు సార్? జర్నీ చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఫీల్డ్ సినిమా ఫీల్డే. ఎందుకంటే నా ఇంటి నిండా నాన్నగారు పెద్ద రైటర్ అవటం, నాన్నగారి ఇంటికి ప్రొడ్యూసర్లు వచ్చేవాళ్ళు, డైరెక్టర్లు వచ్చేవారు, ఆర్టిస్టులు వచ్చేవారు. సో ఆ సినిమా అట్మాస్ఫియర్ అనేది వేరే లోకం కాదు. సినిమాలో ఒక స్కూలు సినిమా. అందుకని నేను కాలేజీ ఎంటర్ అవటమే, కాలేజీ చదువుతూనే క్లాప్ కొట్టాను మా సొంత సినిమాకి. దేశం అంటే మనుషులే మాధవన్ సినిమా. దానికి క్లాప్ కొట్టాను సిఎస్ రావు గారు డైరెక్టరు. సో 71లో క్లాప్ కొట్టేది. అప్పటి నుంచి తెలుగు, తమిళు, కన్నడము, హిందీ దాదాపు ఒక 42 సినిమాలు అప్రెంటిస్గా, అసిస్టెంట్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా 42 సినిమాలు పనిచేసి 83లో డైరెక్టర్ అయ్యాను. సంతానం అని. అప్పటికి మా నాన్నగారు పెద్ద రైటర్. అందువల్ల ఒక అదృష్టం ఏంటంటే పెద్ద రైటర్ అవడం వల్ల, ఆయన పెద్ద సెలబ్రిటీ అవడం వల్ల ఆ రోజుల్లో మహామహులతోటి పరిచయాలు. ఒక శ్రీశ్రీ గారితో కూర్చొని పాట రాయించుకుంటాం, ఒక ఆత్రేయ గారితో కూర్చుంటాం, ఒక ఆరుద్ర గారితో పనిచేయటం. అలాగే కెమెరామెన్లు మార్కస్ బారట్లే, బాబుబాయ్ మిస్త్రీ, రవికాంత్ నాగాయచ్, ఇలాంటి మహామహులు విఎస్ఆర్ స్వామి ఇలాంటి మహామహులతో పనిచేయగలగటం. మ్యూజిక్ డైరెక్టర్లు చూస్తే ఒక మహాదేవన్ గారు, ఒక ఎస్ రాజేశ్వరరావు గారు, ఇలా మహా నిష్ణాతులతోటి అంటే ఆయా డిపార్ట్మెంట్లో నిష్ణాతులు వాళ్ళందరితోటి కలిసి పనిచేసే అదృష్టం, భాగ్యం మా నాన్నగారి గడుపును పుట్టడం, మహారథి గడుపును పుట్టడం వల్ల నాకు అదృష్టం. అందుకని మహామహులతో పనిచేసా. ఆ అనుభవం మర్చిపోలేని తీరి అనుభవాలు కదా. పనిచేయటం చేస్తాం కానీ మహానుభావులతో పనిచేసేటప్పుడు అనేక విషయాలు తెలుసుకుంటాం, అనేక విషయాలు మనకి జ్ఞానోదయాలు అవుతాయి. అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. కోకొల్లలు. నాకు ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర నేర్చుకున్నది కానీ, వాళ్ళ మాటలు కానీ, ఒక్కొక్క రైటర్ దగ్గర వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళు చెప్పిన జీవిత సత్యాలు కానీ, అని ఒక పాటలే కాకుండా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అంటే కేవలం సినిమాకి సంబంధించిన విషయమే కాకుండా లోకజ్ఞానము, సామాజిక విషయాలు, అనేక విషయాలు వాళ్ళు. అలాంటి ఆ రోజుల్లో కవులు అంటే సినిమా ఫీల్డ్ కవులు కాదు, వాళ్ళు మా సమాజంలో మహాకవులు. శ్రీశ్రీ గారు, ఆత్రేయ గారు, వారు వీళ్ళతో సమాజంలో వాళ్ళు ముందు వాళ్ళు రాసే ప్రతి పదం కూడా సమాజం కోసం, సమాజం కోసం ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు సినిమా రైటర్లు అయ్యారు. ఇప్పట్లాగా సినిమా రైటర్లు ఈ కవులు కాదు, వాళ్ళు ఒరిజినల్ కవులు. ఆ తర్వాత సినిమాకి వాళ్ళ శక్తిని సినిమాలకు దారపోసిన మహానుభావులు వాళ్ళందరూ. ఖచ్చితంగా డైలాగ్ రైటర్ అంటే మహారథి అవ్వచ్చు, మహారథి గారు అవ్వచ్చు, మొండపూడి రమణ గారు అవ్వచ్చు, డివిఎస్ రాజు గారు అవ్వచ్చు, మోదుగూరు జాన్సన్ అవ్వచ్చు, బాపు గారితో కూడా వచ్చేసారు. బాబు గారితో ఇవన్నీ. బాలచంద్ర గారు, తమిళ్లో బాలచంద్ర గారితో షీల్డ్ కూడా ఉంటుంది, ఆయన పనిచేసే సినిమాకి ఆయన ఇచ్చిన షీల్డ్. సో అట్లాగూ అదృష్టం
అది అదృష్టం కింద భావిస్తాను నేను. ఎందుకంటే ఆయన మహారథి గారి కడుపును పుట్టడం వల్ల నాకు ఆ సర్కిల్ దొరికింది. ఎవరి దగ్గరికైనా వెళ్ళి కూర్చోగలిగిన ఒక నాకు కార్డు, ఒక ఐడెంటిటీ కార్డు లాగా, అది ఎంట్రీ కార్డు అన్నట్టు, ఎంట్రీ పాస్ లాగా వచ్చింది. సో అది నా అదృష్టం, అలా సాగింది. ఇప్పుడు నా కెరియర్లో నేను ఒక సౌందర్యాన్ని పరిచయం చేశానని ఒక తృప్తి, ఒక హీరోయిన్, మంచి హీరోయిన్, హీరోయిన్ ఇచ్చాను. ఒక నా రైతు భారతం సినిమా చిన్న వయసులో నా రైతు భారతంలోనే అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాను. అలాగే నా నుంచి ఒక కృష్ణవంశీ అవ్వచ్చు, ఒక శివనాగేశ్వరరావు అవ్వచ్చు, ఒక రవికుమార్ చౌదరి, ఇలా కొంతమంది డైరెక్టర్లు నా దగ్గర పనిచేసి డైరెక్టర్లు అయిన వాళ్ళు ఆనందం కదా. మన దగ్గర మనం కాకుండా మన దగ్గర పనిచేసిన వాళ్ళు డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్లు అయ్యారంటే ఆనందం కదా. అలాంటి కొన్ని ఆనంద అనుభవాలు జీవితంలో ఆనందమే కదా, అదొక ఆనందాలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు నా కొడుకుని 3వ తరం నా కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు స్టోరీ వర్క్ ప్లానింగ్ జరుగుతుంది. సో అలా జర్నీ సినిమా జర్నీ. సో ఈ సినిమా జర్నీలో 24 ఫ్రేమ్స్కి వెళ్ళారు, కానీ నటనకు ఆర్టిస్ట్గానే వెళ్ళారు. అవును. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ ఏ డైరెక్టర్ దగ్గర వర్క్ చేశారండి? అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ నేను పనిచేసింది సిఎస్ రావు గారు. ఓకే. సిఎస్ రావు గారి దగ్గర పనిచేశాను. మహానుభావుడు ఆయన దగ్గర ఫస్ట్ పనిచేసి, ఆ తర్వాత మల్లికార్జునరావు, కేఎస్ఆర్ దాస్ గారు, బోయిన్ సుబ్బారావు, ఏసీ త్రిలోక్ చంద్రు, శ్రీధరు, ఇలా రకరకాల, అంటే ఒక డైరెక్టర్ దగ్గర అంకితం అవ్వకుండా నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే అందరి దగ్గర పనిచేయాలి. సో ఒక్కొక్కళ్ళు ఇది ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. ఒక డైరెక్టర్ అయితే ఆమోస్తే మనకు అలవాటు పడుతుంది, కాకుండా అందరి దగ్గర పనిచేయాలని నేను దాదాపు చాలా మంది డైరెక్టర్ దగ్గర పనిచేశాను. ఒక్కో డైరెక్టర్ ఒక్కో జోనర్లో ఉంటారు కదా, ఒక్కొక్క థింకింగ్ ఒక్కో డైరెక్టర్ ఒక్కో లెక్కలో ఉంటుంది. సో అవన్నీ ఆ లెక్కలని ఆలోచించుకుని నేను అందరి దగ్గర పనిచేశాను. అందరి దగ్గర ఒక డైరెక్టర్ కాకుండా. సో నెంబర్ ఆఫ్ డైరెక్టర్ దగ్గర పనిచేయటం కూడా ఒక ఆనందం, ఒక తృప్తి. ఒకే సీన్ ఒక డైరెక్టర్ ఎలా ఊహిస్తాడు, ఇంకో డైరెక్టర్ ఎలా తీస్తాడు, ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్. అది చదివితే వచ్చేవి కావు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీద వచ్చేది. అందుకని ఇప్పుడు డైరెక్టర్లు కూడా నేను చాలామంది సజెస్ట్ చేసేదంటే, మీరు ఎంత చదువుకున్నా, ఎంత డిగ్రీలు సంపాదించినా, సినిమా అనేది ప్రాక్టికల్గా పనిచేయండి. ఒక 2 సినిమాలు అయినా ప్రాక్టికల్గా పనిచేసి ఆ తర్వాత మీరు డైరెక్షన్ అనండి. అప్పుడు కానీ మీకు వేస్టేజ్ లేకుండా, ప్రొడ్యూసర్ని బాగా నష్టపరచకుండా తీసే డైరెక్టర్లు అవుతారు. ఇప్పుడు లేకపోతే ఏముందంటే తీస్తారు, ఏది ఉండాలో ఏది కావాలో తెలీదు. ఆ తర్వాత ఎడిటింగ్ టేబుల్ మీద వేసుకుని కూర్చుని అది వెనక్కి ముందుకి తీసేద్దాం, ఇది ఉంచుదాం, ఈ జడ్జిమెంట్లు. అప్పుడు కన్నా డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ద షిప్, అతనికి జడ్జిమెంట్ ఉండాలి. ఆ జడ్జిమెంట్ కావాలంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఉన్ని టెక్నికల్గా పుస్తకాలు చదివి ఎక్కడో డిగ్రీలు తెచ్చుకుంటే సరిపోదు. అది చాలామంది పాప ఏదో డిగ్రీలు వచ్చేస్తాయి అనుకుంటారు. డిగ్రీలు ఒక లెవెల్ వరకు, పర్టికులర్గా డిగ్రీలు ఓన్లీ కెమెరామెన్లకి, వాళ్ళకే. మ్యూజిక్, సాహిత్యము, ఈ డైరెక్షన్, వీటికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి. అది ఉండాలని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ కొంతమంది వింటారు, కొంతమంది ప్రాక్టికల్ ఏముంది అని వాళ్ళు టెక్నికల్ కెమెరా పెట్టుకుంటే షూట్ చేస్తే ఏదైనా వచ్చేస్తుంది, సినిమా డైరెక్షన్ అనేస్తున్నారు. మీరు డైరెక్టర్గా చేసిన సినిమాలో మీకు నచ్చిన అత్యంత ఇష్టమైన సినిమా? రైతు భారతం. నేను ఆ రోజుల్లో చెప్పిన ఆ సినిమాలో మళ్ళీ రిపీట్ అయ్యి ఇచ్చేశారు. రైతు భారతంలో నేను రైతుల్లో రాజకీయాలు ఉండకూడదని చెప్పాను. నాకు బాగా నచ్చిన పాయింట్, రైతుల్లో రాజకీయాలు ఉండటం వల్ల తెలుగుదేశం రైతు, బీజేపీ రైతు, కాంగ్రెస్ రైతు ఉండటం వల్ల మిల్లర్స్ వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. రైతు అంటే రైతే, మీరు రాజకీయాలు రానివ్వద్దు. రైతు అంటే మీరు మీ పట్టు గట్టిగా ఉంటుంది. అప్పుడు మిల్లర్స్ ఎవరు మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయలేరు అని దాంట్లో చెప్పాను. అది బాగా అప్రిసియేషన్ వచ్చింది. బట్ ప్రాక్టికల్గా సమాజంలో జరగట్లా. జరగట్లేదు కదా. జరిగితే సంతోషం, జరిగితేనే రైతు బాగుపడతాడు. ఖచ్చితంగానండి. సరే, ఆత్రేయ గారు లాంటి రైటర్తో వర్క్ చేస్తారు కదా, ఆయనతోటి అది ఒక అనుభవం అనాలా. ఆయనతో కూర్చుంటే ఎప్పుడు పాట రాస్తాడో, ఎప్పుడు డైలాగ్ రాస్తాడో తెలీదు. కూర్చోవాలి అంతే. ఆయనతో పాటు ఓపిక కావాలి.
ఓపిక కావాలి, మనకి ఇసుకు కూడా వస్తుంది ఒక్కోసారి. అబ్బా ఈ రాసి ఒక సీన్ కోసం, ఈ ఒక పాట కోసం ఈయన హింస పెడుతున్నాడే వారం రోజులు అనిపిస్తుంది. అట్లా అనేక సందర్భాలు నేను ఆయనతో కూర్చొని రాయించుకున్నాడు పాటలు. చాలాసార్లు ఏంటి ఈ పాటకి ఎంత హింస పెడుతున్నాడు ఈయన ఇదిగో అనుకుంటాం. కానీ ఆయన ఫైనల్గా ఆ నోరు తెరిచి ఆ పల్లవి కానీ డైలాగ్ కానీ చెప్తే ఇక మళ్ళీ కళ్ళు బయలు కమ్ముతాయి, అంత గొప్పగా ఉంటుంది. ఉదాహరణకు ఒక పాట ఒక సినిమాలో ఒక తల్లిని చూస్తాడు. అనాథగా పెరిగిన హీరో అనుకోకుండా తల్లిని చూస్తాడు. తల్లిని చూసి కానీ తల్లి అని చెప్పుకోలేడు. అలాంటి పరిస్థితి తల్లి చెప్పుకోలేక వచ్చేస్తాడు. వచ్చినాక తను ఒక అనాథ శరణాన్ని అడుగుతాడు. పిల్లల దగ్గరికి వచ్చి అమ్మను చూశాను కానీ అమ్మ అని పిలవలేక వెనుదిరిగాను అని పాటలో పాడుతూ ఉంటాడు. అప్పుడు పిల్లలు ఎందుకు అంకుల్ అని అడుగుతారు. పిల్లలు తెలియదు కదా, ఎందుకు అమ్మను చూసి అమ్మని ఎందుకు పిలవలేకపోయాను, ఎందుకు అంకుల్ అని అడుగుతారు. అప్పుడు ఒక సమాధానం చెప్పాలి ఆయన హీరో, పాటల ద్వారా చెప్పాలి. దానికి ఆ 4 లైన్ల కోసం ఆయన 4 రోజులు కూర్చున్నాడు. ఇది ఎంత రాసి 4 లైన్ల కోసం 4 రోజులు ఏమిటబ్బా, కానీ 4 రోజుల తర్వాత రాశాడు ఆయన. మళ్ళీ ఇప్పటికీ గుర్తుండే పదాలు. గుడిలోని దీపం ఆరింది ఆ క్షణములో, పువ్వైన కావని పూజించలేవని పూజారి తరిమాడు పోబొమ్మని. ఆరుద్ర గారు ఆయన భాష, ఆయనతోటి అందరూ ఆశ్చర్యపోతారు. అల్లూరి సీతారామరాజులో కదిలింది విప్లవాగ్ని, ఈరోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. అందరూ ఎవరు రాశారు అనుకుంటారంటే ఆ పాటని శ్రీశ్రీ గారు రాశారు. ఖచ్చితంగా ఆయన నోటి నుంచి, ఆయన కళ నుంచి అటువంటి పదాలు గమ్మున వస్తాయి. కానీ ఆ పాట రాసింది ఆరుద్ర గారు. ఎవరికి తెలియదు, చాలా మంది చెబితే కానీ తెలియదు, చాలా మంది శ్రీశ్రీ గారు కూడా. అంటే ఆరుద్ర గారి దగ్గర అది రాశాడు ఆయన. తీసుకో కుక్కకూర వేసుకోరా ముసారా, అది రాశాడు ఆయన. గొప్ప సాహిత్యం రాశాడు. సో దేనికైనా ఆయన కలం ఏ జోనల్కైనా వెళుతుంది, ఏ జోనల్లో అయినా అద్భుతంగా రాయగలిగిన కలం ఆరుద్ర గారి కలం. భాష మీద ఫుల్ కమాండ్ ఉన్న వ్యక్తి ఆయన. అదొక గొప్ప అనుభవం ఆయనతోటి. ఖచ్చితంగా. కానీ అప్పటి సాహిత్యానికి ఇప్పటి సాహిత్యానికి పోలికుందంటారా? ఇప్పుడు సాహిత్యం ఉందా మీరు అడిగే ప్రశ్నలు నాకు. ఇప్పుడు సాహిత్యం ఉందా? సాహిత్యం లేదు. అరుపులు అయితే ఖచ్చితంగా నచ్చదు సాహిత్యం. ఇప్పుడు సాహిత్యం లేదు. ఇప్పుడు ఓన్లీ గోల ఉంది. గోల తప్పితే సాహిత్యం లేదు. సాహిత్యం అంటే మన మనుషుల్ని కదిలించేది. విషాద జ్వాలలుగిన విలాస డోలలుగిన మనసు లేక మమత లేక మనిషి గాథ సాగున. 4 లైన్లు ఎంతో జీవితం ఉంది. ఇది సాహిత్యాలండి. సినిమా పాటలు అంటే సినిమా పాటలు అయితే గాలిగా వచ్చావా చచ్చావా పొచ్చావా అంటే కాదు సాహిత్యం. బట్ చల్తా ఇవాళ జనరేషన్ సాగుతుంది. సాహిత్యం అనేది వాళ్ళు ఆల్మోస్ట్ ఎక్కడో ఒక చోట ఒక నాటు పాట లాంటి పాట రాసిన చంద్రబోసు అక్కడక్కడ కాస్త సీతారామ శాస్త్రి గారు ఉన్నంతకాలం కాస్త ఉండేది. ఇప్పుడు చంద్రబోసు ఉన్నవాళ్ళలో కాస్త చంద్రబోసు కాస్త సాహిత్యము, దానిలో పదజాలము పద ప్రయోగము కొంచెం చేస్తున్నాడు ఆయన. ఆయన ఒక్కడు తప్పితే మిగతా వాళ్ళు నేను పెద్దగా సాహిత్యం ఉందని నా మనస్సుకి అనిపించలేదు. ఎందుకంటే నేను మిగతా మహామహులతో పనిచేస్తున్నాను కదా, వాళ్ళ దగ్గర సాహిత్యము రుచి చూశాను కనుక. సాహిత్యం అంటే సినిమా పాటల్లో ఎలాంటి గొప్ప పదాలు వాడచ్చు, ఎంత గొప్పగా రాయొచ్చు అనేది చెవులు అనుభవించాను, రుచి చూశాను కనుక. ఇప్పుడున్న సాహిత్యాల్లో ఒక చంద్రబోసు సీతారామరాజు వరకు ఓకే, సీతారామరాజు తర్వాత ఇక మిగతా వాళ్ళు కించపరచడం కాదు, వాళ్ళు అంత సాహిత్యం మీద పట్టుండి సినిమా రైటర్లు కాల. విషయం ఏంటంటే వాళ్ళు సినిమా రైటర్లుగా పాటలు చూసి పాటలు రాసేది తప్పితే ఒక సాహిత్యం మీద పట్టు సాధించి కవులుగా రాల. ఆ రోజుల్లో వాళ్ళందరూ ఏంటంటే సాహిత్యం మీద పట్టు సాధించి సమాజంలో ఆ తర్వాత సినిమాకి వచ్చారు. సినిమాకు వచ్చి సాహిత్యం కాదు, సాహిత్యవేత్తలుగా సినిమాకి వచ్చారు. అందువల్ల వాళ్ళ మేధస్సు బాగా సినిమాకు ఉపయోగపడింది. ఖచ్చితంగానండి. మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ని ఎంచుకోవడానికి కారణం ఏంటండి? ఏం లేదు, హీరోగా వెళ్ళడానికి ఆస్కారం ఉంది, ఎంతో మంది తెలుసు. మీ తండ్రి గారే ఉన్నారు, నాన్నగారు కూడా. నన్ను చిన్నప్పుడు నేను స్కూల్ డేస్లోను కాలేజ్ డేస్లో నాటకాలు వేసేవాడిని. బాగా మంచి పర్ఫార్మెన్స్, మంచి పేరు వచ్చేది. మా నాన్నగారు కూడా నువ్వు యాక్టింగ్ చేయరా, యాక్టింగ్లోకి వెళ్ళు మంచిగా. కాకపోతే నాకు మొదటి నుంచి కాస్త రచన దాంట్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ప్లస్ నాకేంటో డైరెక్టర్ అంటే ఒక శిల్పి.
ఖచ్చితంగా. శిల్పి. నేను అందుకని మా నాన్నగారు అంటే కూడా కాదు నాన్న, నేను శిల్పిగా ఉండటానికి ఇష్టపడుతున్నాను, శిల్పంగా కాదు అన్న. ఓకే. మొదటి ఆ మనిషి మైండ్లో నేనేదో తయారు చేయాలి, నేనేదో క్రియేట్ చేయాలి, నేనేదో చేయగలను. ఆర్టిస్ట్ అయితే వాళ్ళు ఎవరో చెప్పించి చేయటం తప్పితే మనం కొత్తగా సాధించేది. ఆర్టిస్ట్ ఒక కెమెరామెన్ తయారు చేయలేడు, ఆర్టిస్ట్ ఒక రైటర్ని తయారు చేయలేడు, కానీ ఒక డైరెక్టరు ఒక కెమెరామెన్ తయారు చేయగలడు, ఒక ఆర్టిస్ట్ తయారు చేయగలడు కదా. సో అందుకని ఆ శిల్పిగా ఉండాలి, నేను 24 గంటలు కెప్టెన్ ఆఫ్ ది షిప్గా ఉండాలనే ఒక కోరిక చిన్నప్పటి నుంచి చూడటంలో అది బలపడింది. అట్లాగే ట్రావెల్ చేసాం. బట్ అది ఆర్టిస్ట్గా ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించేది కూడా. చాలా మన దీంట్లో రాఖీలు వేసినాక చాలామంది అన్నారు, ఇంత మంచి టాలెంట్ పెట్టుకుని నువ్వు ఆర్టిస్ట్గా కాకుండా డైరెక్షన్ ఏంటి అన్నారు. సరే, అది ఉంది, టాలెంట్ ఉంది. ఇది నేను నా దగ్గర ఉన్న టాలెంట్ నేను తయారు చేసే ఆర్టిస్టులకి పంచాలి, వాళ్ళని తీసుకురావాలని. అది ఒక యాంబిషన్ అంతే. లైఫ్లో ఒక్కొక్క యాంబిషన్ ఒక దారిలోకి తీసుకెళ్తుంది, అలా తీసుకెళ్ళింది అంతే. ఓకే. మీ సొంత బ్యానర్ ఎప్పుడు పెట్టారు, ఏ సంవత్సరంలోనండి? ఒక బ్యానర్ కాదండి, మాది ఫిల్మ్ క్రాఫ్ట్స్ నవరంజని అని 68లో. ఓకే. 68లో నవరంజని పిక్చర్స్ మీద అగ్రవ తీసాం. ఆ తర్వాత ఫిల్మ్ క్రాఫ్ట్స్ దేశపడ్డ మోస్ట్లో తీసాం. ఆ తర్వాత మంచిని పెంచాలి. ఆ తర్వాత రోహిణి ఆర్ట్స్ మీద భోగి మంటలు తీసాం. ఆ తర్వాత సాయిశ్రీ మూవీస్ మీద రైతు భారత తీసాం. ఆ తర్వాత భాస్వంత్ మీద గెలుపు తీసాం. ఆ తర్వాత మహారథి చిత్ర మీద లడ్డుబాబు తీసాం. ఇలా ఎప్పటికప్పుడు బ్యానర్ ఒక బ్యానర్ కాకుండా పేర్లు మారుతూ ఉండేవి. నిర్మాతల పేర్లు, నా పేరు ఒకసారి, మా నాన్నగారి పేరు ఒకసారి, మా తమ్ముళ్ళ పేరు, అన్నయ్య పేరు ఒకసారి, అట్లా ఇంట్లో కుటుంబం పేర్లు మార్చేవి తప్పితే బ్యానర్ పేరు కూడా ఒకే బ్యానర్ మీద తీల. ఎప్పటికప్పుడు సినిమాకు ఒక బ్యానర్ మారటం అది ఏదో లెక్క అట్లా. సో మీ అబ్బాయిని హీరోగా మీరే ప్రొడ్యూస్గా, లేదంటే మీరే డైరెక్టర్గా, లేదా మీ బ్యానర్ మీద, లేదా బయట నుంచి? నేను డైరెక్టర్గా కాదు, నేను ప్రొడ్యూసర్గా నా అబ్బాయిని హీరోగా ఆల్రెడీ జరుగుతుంది. స్క్రిప్ట్ వర్క్ అది జరుగుతుంది. ఇంకా డైరెక్టర్ ఎవరని ఇప్పుడున్న యంగ్స్టర్స్లో కొంచెం ఈస్థెటిక్ సెన్స్ ఉన్న డైరెక్టర్ పెట్టి చెయ్యాలి అనేది నేను పర్యవేక్షణ వరకు ఉండి, నేను ఇప్పుడు జనరేషన్ తగినట్టు మనం చేయలేమని కాదు, బట్ బిజినెస్ సైడు ఇప్పుడు నేను చేయగలనని నాకు నమ్మకం ఉండొచ్చు. నేను అప్డేటే డెఫినెట్గా చాలా అప్డేటెడ్. కానీ బిజినెస్లో సర్కిల్లో అది వర్కౌట్ అవుతుంది కదా. సో బిజినెస్ సర్కిల్లో పేరు ఇప్పుడు బిజినెస్లో ఉన్న డైరెక్టర్ ఎవడు వాడిని పెట్టుకుని నేను పర్యవేక్షణగా నా జాగ్రత్తలో నేను బాధ్యతలు తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. ఆల్రెడీ జరుగుతుంది. ఏప్రిల్ 20 మా నాన్నగారి బర్త్డే. ఆ రోజు మనవడిని, ఆయన బర్త్డే నాడు ఆయన మనవడిని లాంచ్ చేద్దామని ప్లాన్ చేస్తాను.